అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన శివ సార్కి, రవణ్కి అందరికీ ధన్యవాదాలు. డిఓపి సార్కి ధన్యవాదాలు. ఈ క్యారెక్టర్లో నన్ను ఊహించుకున్న శివన్నకి, మా నాయుడన్నకి చాలా 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 థ్యాంక్స్. బేసిక్గా ఈ సినిమా చూసిన ఆడియన్స్ అందరూ నాకు కమెంట్స్ పెడుతున్నారు, బయట కనబడకు కొడతామని. థ్యాంక్ యూ. అయితే నాకు దాన్ని బట్టి నాకేం అర్థమైందంటే, సినిమాలు ప్రభావితం చేస్తాయని వింటూ ఉన్నాం. ఈ సినిమా ఖచ్చితంగా చేసింది. ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరిలో త్రినాథ స్వామి బయటకు వస్తున్నారు. ఇది చాలా ఆనందంగా ఉంది నాకు. సో ఈ సినిమా చూసి మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీ అందరిలో ఉన్న త్రినాథ స్వామి బయటికి రావాలని కోరుకుంటున్నాను. వచ్చి ఈ సొసైటీని ఇంకా బెటర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ఇంత సక్సెస్ఫుల్ చేసిన ఆడియన్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ముందుగా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ సార్కి. ఏంటంటే షూటింగ్లో ఆ ఫైట్ అప్పుడు ఆ పైనుంచి నేను దూకినప్పుడు నా కాల్ అనేది ఇంజూర్ అయింది. ముందుగా దాన్ని కనిపెట్టింది అయితే రవిదేవ్ సారు. ఏమైనా ఓకేనా నీకు? లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు చెప్పాలా అని చెప్పి అన్నాడు అనమాట. డైరెక్టర్ సార్కి కూడా మాట చెప్పి ఆ రోజు 2 o'clockకి జరిగిందనమాట ఫైట్. అయితే అదే టైంకి నా కాల్ ఇంకా స్పెల్లింగ్ అవ్వడం వల్ల అప్పటికప్పటికి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి అది చేశారు. అయితే థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకే మాటలు లేవు. నాకైతే ఆ మూవీ చూసిన ప్రతిసారి 2 times చూసాను సార్. నేను 2 times ఏడ్చాను నేను. అందులో ఏంటంటే నేను ఒక వీడియో పెట్టాను సార్. నేను మా ముగ్గురితో ఒక వీడియో పెడితే దానిలో ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే, మీరు బయటికి అయితే 2 రోజులు రావద్దు, ఖచ్చితంగా మీరు కనబడుతున్నారు, ఖచ్చితంగా కొడతారు మిమ్మల్ని అని చెప్పేసి అంటున్నారు సార్. ఖచ్చితంగా మేమైతే థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం సార్. అన్నయ్య భయం అవుతుంది అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. ఇది మన ఇరుముడిని ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షక దేవుళ్ళకి పాదాభివందనాలు. ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ ఇస్తారనుకోలేదు. థ్యాంక్ యూ ఆల్. ఏ సినిమానైనా అంటే దమ్మున్న సినిమాని ముందుకు తీసుకెళ్లాలంటే మా మైత్రి వాళ్ళకే సాధ్యం. సార్ థ్యాంక్ యూ సార్. ఇంత గొప్ప సినిమాలు మీరు ముందు మళ్ళీ చేస్తారు. థ్యాంక్ యూ సార్. అనయ్య మీ గురించి తర్వాత మాట్లాడతాను. సార్ మా డైరెక్టర్ గారు శివ సార్ మాతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు సార్. బస్సు సీన్ ఒకటి ఉంది కదా, అమ్మాయిలు భయపడాలి. యాక్చువల్గా వాళ్ళు భయపడకుంటే నన్ను పిలిచేవారు అనమాట. అరే నేను చూపిస్తే వాళ్ళు ఖచ్చితంగా భయపడతారా అని చెప్పి. సార్ నిజంగా సార్ థ్యాంక్ యూ. అది చాలా బాగా నచ్చింది సార్ నాకు. అలాగే మా డిఓపి గారు సార్ చాలా మమ్మల్ని ఇంత భయంకరంగా అంటే చూపించారు అంటే దానికి కారణం మీరే సార్. థ్యాంక్ యూ సో మచ్. థియేటర్లో వాళ్ళందరూ నిజంగా చాలా భయపడుతున్నారు. మా సీన్స్ వచ్చేసరికి కామెంట్లు పెడుతున్నారండి, బయట కనబడితే ఇలాగే మీరు జాగ్రత్తగా ఉండండి, కొన్ని రోజులు బయటకు రాకుండా ఉండండి అని చెప్పి. ప్రియా మ్యామ్, మీరు తెలుగులో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కొట్టారు మ్యామ్. కంగ్రాచులేషన్స్. అండ్ నక్షత్ర గారు మీరు కూడా బాగా మంచి విజయం కొట్టేశారు. మీరు ముందు ఇంకా మంచి అవకాశాలు వస్తాయి మీకు. ఓకే, అన్నయ్య గురించి చెప్పాలంటే సినీ ఇండస్ట్రీలో అంటే కష్టపడి వీళ్ళు మాకు ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పుకునే వాళ్ళలో ఇద్దరు గుర్తొస్తారు మనకు. ఒకళ్ళు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు, రెండోది అన్నయ్య మాస్ మహారాజా గారు. అన్నయ్య మీరు నిజంగా సెట్లో చాలా ఏంటో బాయ్ ఇంత ఫ్రీగా ఉంటారన్నయ్య, చాలా హ్యాపీగా ఉంది. అక్కడి నుంచి సెట్లో ఉన్నప్పుడు అన్నయ్య వస్తారు, అమ్మో అన్నయ్య వచ్చారని చెప్పి మేము ఇలా లేసాం కదా, ఎందుకు బాయ్ ఎందుకు లేట్ అని కూర్చోండి. స్లాగ్ బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఈ అబ్బాయి ఇప్పుడు చూడ్డానికి రాముడు మంచి బాలుడు లాగా ఉన్నాడు, కానీ సినిమాలో చూస్తే ఒక్కసారి ఆ ఎక్స్ప్రెషన్ బెటర్. అలాగా మేమందరం క్లోజ్ వేసుకుందాం అనుకుంటున్నాం. స్పెక్స్ తీసేయండి, ఇలా ఇచ్చేయండి. ఓకే, రెడీ. బాబోయ్, థ్యాంక్ యూ సో మచ్.